స్తోత్రం. రైట్, వచ్చిన పాట పాడదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన చిత్తం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీకు మరణము వరకు. ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. చెప్దాం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. శాపం తాను మోసి పాపము ఇచ్చి, రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా?
యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. బైబిల్స్ అందరూ తీసుకొచ్చారా? బైబిల్స్ తీసుకొచ్చిన బైబిల్స్ చూపించండి, హృదయం దగ్గర పెట్టుకోండి. ఒక వాగ్దానం చేసి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో ఇది నాకు తెలియజేయుచున్నది. నేను ఎలాగూ ఉండవలనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ ఉండగలను. నేను ఏది చేయగలనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను. ఇది నా జీవితాన్ని మార్చివేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. దేవుని యొక్క వాక్యంలో నుండి 1-2 వచనాలు ఈరోజు ధ్యానం చేసుకుని ఆరాధనను మనం ముగించుకుందాం. ఈ జూన్ నెల అని అంటే చాలామందికి కొన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు దాకా సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉంటారు, సరదాగా ఇంట్లో డ్యాన్స్లు వేసుకుంటారు, తిన్నది తింటారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. కానీ జూన్ నెల రాగానే పిల్లలకి ఒక భయం, పిల్లలకి ఒక గబరా. దేనికయ్యా అంటే కొత్త క్లాసులోకి వెళ్ళాలి. తల్లిదండ్రులకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది, ఇప్పుడు ఈ స్కూల్కి ఎంత ఫీజు మేము కట్టాలి. రైట్. ఆల్రెడీ తొలకరలు పడుతున్న సందర్భాల మధ్యలో ఇప్పుడు చేయబోతున్న వ్యవసాయం మాకు ఈ నెలైనా మంచిగా ఉంటుందా లేదా, కొత్త షాప్స్ ఓపెన్ చేస్తున్న నెల ఇది, కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న నెల ఇది. అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ నెలలో పర్టికులర్గా ఈ వారంలో ఏదో కొద్ద భయం ఉంటూనే ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నేను వ్యాపారం చేస్తున్నానంటే ఆ వ్యాపారంలో ఒక భయం ఉంటుంది. అయ్యా, సగం సంవత్సరం వెళ్ళిపోయింది, ఈ సగం సంవత్సరంలో కూడా మేమేమి సాధించలేకపోయాం, ఇంకొక అర సంవత్సరం మా ముందు ఉంది. ఈ అర సంవత్సరంలో ఏంటంటే మేమేం చేయాలి, మంచి అడుగులు వేయాలి. పోయిన సంవత్సరంలో నేను అనుకున్న మార్కులు నా క్లాస్లో రాలేదు, నేను అనుకున్న ఎదుగుదల నేను చూడలేదు. కనీసం ఈ సంవత్సరం నుండైనా నూతన క్లాసులోనైనా మంచిగా చదువుకోవాలా, మంచి బ్రిలియంట్ స్టూడెంట్గా వినిపించుకోవాలా. ఇలాంటి ఆసక్తులు చాలా ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా వాక్యానికి సిద్ధపడుతున్న సమయంలో దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని చేకూర్చాడు. ఆ వాగ్దానాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం తీద్దాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఎలాంటి భయాల మధ్యలో దేవుని సన్నిధికి వచ్చారో, అది ఏ భయమైనా, ప్రారంభించబడుతున్న నూతన స్కూల్స్ మొదలుకొని ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ అర్ధ సంవత్సరంలో ప్రారంభించబోతున్న ఏ వ్యాపారమైనా, మీరు కష్టపడుతున్న ఏ వ్యవసాయానికైనా భయపడుతూ ఏమవుతుందో అనే ప్రశ్నతో దేవుని సన్నిధికి కనుక మీరు వచ్చినట్లయితే, నా దేవుడు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి. మీరు భయానికి పేరు ఏదైనా పెట్టుకోండి,
ఆ భయానికి కారణం ఏదైనా పెట్టుకోండి, నా దేవుడు చెప్తున్న మాట, ఆ ప్రతి భయం నుండి నా దేవుడు తప్పిస్తాడు. స్తోత్రం చెప్దాం, మరొకసారి స్తోత్రం చెప్దాం. కానీ చదువుతున్న ఈ వచనంలోనే ఒక లాజిక్ పెట్టాడు దేవుడు. ప్రతి భయాన్ని దేవుడు తప్పిస్తా అన్నాడు. ఎప్పుడు తప్పిస్తాడు? ఆయన నాకు కలిగిన భయాన్ని నా దేవుడు తప్పిస్తా అన్నాడు. వెరీ గుడ్, నాకు అదే కావాలి. కానీ భయంతో ఉన్న వాళ్ళందరికీ తప్పిస్తాడా? కాదు కాదు. ఆ వచనంలోనే మొదటి లైన్ కనుక చూసుకున్నట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధానంలో విచారణ చేస్తారో వారి పక్షాన నా దేవుడు చెప్తున్న మాట, మీ భయాలన్నిటిని తప్పిస్తాను. స్తోత్రం చెప్పండి. రైట్. అంటే మందిరానికి రాకపోతే చేయరా అని అంటే వాక్యం అదే చెప్తుంది. ఎవరైతే యెహోవా యొద్దకు వచ్చి విచారణ చేస్తారో నా దేవుడు వారికి ఏం చేస్తాడో తెలుసా? ఆయనకి ఉత్తరం ఇస్తారట. ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చి వాళ్ళ భయాలన్నిటి నుంచి దూరం చేస్తారు. అంటే మీరు మందిరంలో వచ్చినంతసేపు ఎవరితో మీరు ప్రార్థన చేస్తూ ఉండాలో తెలుసా? పాటలు పాడుతున్నా పాటల్లో ఉన్న ప్రతి అక్షరాన్ని అనుభవించుకుంటూ పాడగలిగితే దేవునికి ప్రార్థన చేసినట్లే. అంతెందుకు, మన వాక్యం చెప్పడానికి ముందు కూడా ఒక వాగ్దానం చేసాం. అయ్యా, ఈ వాక్యంలో ఏది చేయగలనుందో నేను అది చేస్తాను. నేనే చేయగలను వాక్యం చెప్తుందో అది నేను చేయగలను. నేను ఇందులో ఉన్న ప్రతి వాగ్దానం నమ్ముచున్నాను అని ప్రమాణం చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? అందుకే చెప్తున్నమాట, ఎవరైతే ఆసక్తిగా దేవుని సన్నిధానంలో ఆయనకు వచ్చి విజ్ఞాపన చేస్తారో, మొర్ర పెడతారో, విచారణ చేస్తారో వారి పక్షాన నా దేవుడు ఈ వారంలో వస్తున్న గొప్ప వాగ్దానం ఏంటయ్యా అంటే, మీ భయాలన్నిటి నుంచి తప్పిస్తాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు లైఫ్ సింపుల్గా ఉందండి, నాకు భయం అనేది లేదు. అంతెందుకు, మామగారు కూడా ఇప్పుడు మనం విన్న సాక్ష్యం రోజులాగే వెళ్ళి వచ్చేసింది హాస్టల్కే. కానీ మంగళవారం పూట ఏమైపోయింది? గుండె కంగారు వచ్చేసేటప్పటికి బుధవారం నుంచి డిసైడ్ అయిపోయిందట, నేను ఇంక ఎక్కడికి వెళ్ళను, మహా అయితే ఇక్కడే ఉంటాను, ఎందుకంటే దేవుడే తీసుకెళ్ళిపోతున్నాడు అనే ఆలోచన కూడా వచ్చేసింది. ఏది? ఒక గుండె కంగారు గబారుగా మారిపోతున్న సందర్భం. నేను అంటాను, జీవితంలో మనిషిని కృంగదీసే ఒక బలమైన ఆయుధం ఏమైనా ఉంది అని అంటే అది భయం. భయంతోనే చాలా కార్యక్రమాలు చేయరు. ఎందుకు చేయరో తెలుసో? అర్థమవుతానని చెప్తాను. హ్యాపీగా ఇప్పుడు ఇలా వచ్చేస్తారు. రాత్రి 1 గంటకి కరెంట్ లేని టైంలో ఇదే రోడ్డు మీద నడవండి, ఎవరైనా నడుపుతారా? ఎందుకు నడవరు? చీకటంటే ఏంటి? పగలైతే డాన్స్లు వేసుకుంటూ తిరిగేస్తాం కదా, లేకపోతే లైట్ పట్టుకున్నానే తిరిగేస్తాం కదా. కానీ చీకట్లో మాత్రం మనం ఏం చేయము. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చీకటంటే అదిగో నీ కుడి పక్కన ఒక రాక్షసు ఉంటుంది, ఎంతెంత కళ్ళు పెట్టుకుంటుంది, కాళ్ళు రివర్స్లో ఉంటాయి. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టేశారు మనకి. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టి మనల్ని ఏం చేస్తున్నారంటే అది చెయ్యాలంటేనే భయం. అసలు దానికన్నా చేయకపోవటం మంచిది కదండి. ఎందుకు వెళ్ళాలి మేము? రాత్రి 1 గంటకి మాకు రోడ్డు మీద పని ఏంటండి? రాత్రి 1 గంటకి చీకట్లో నడిచే ప్రయత్నం నాకు ఎందుకండి అని అంటారు. కానీ పగలు నడిచి నేను రాత్రి ఎందుకు నడవలేకపోతున్నాను అనే ఆలోచన మీకు రాగలిగితే ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. నా దేవుడు చెప్తున్నారు, ఉదాహరణకు అర్థమవటానికి చెప్పిన మాట, మీరు ఆ ఒక్క చీకటిని నడవటంలోనే మీరు భయపడుతున్నారే, మరి జీవితంలో అయ్యా నేను ఇప్పుడు ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాను, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నాను, కొత్త వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నాను, నా రాబడి ఎలా ఉంటుందో అని ఇంకా ఎంత భయంతో ఉంటారో వారందరి పక్షాన నా దేవుడు చెప్తున్న మాట, మీ భయాలన్నిటి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను. స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్దాం. నేను అంటాను, భయపడుతున్న వారికి నా దేవుడు తప్పించేవాడిగా మారుతారు. ఎప్పుడు? ఆయన సన్నిధానంలో యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు. ఆయన సన్నిధానికి రాకుండా ఏదో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేస్తానండి, అక్కడి నుంచి కూడా నా దేవుడు వినేస్తాడండి. అబ్బా, నా దేవుడు మీకు ఉత్తరాలు ఎక్కడిస్తాడో తెలుసా? మీరు గతించిన వారంలో ఇంట్లో చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు నా దేవుడు దేవుని మందిరంలో ఇస్తాడు.
మీరు ఏ అంశాల కోసమైతే ఇంట్లో ప్రార్థన చేస్తారో వాటి జవాబులు దేవుడు నేరుగా మీ ఇంట్లో ఇవ్వడండి. ఎవరైతే సన్నిధానంలో వస్తాడో వాక్య రూపకంగా మీ ప్రతి ప్రార్థనకు, మీ ప్రతి విచారణకు నా దేవుడు సమాధానం దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకే విశ్వాసంతో దేవుని మాటలు వినాలి, ఆసక్తిగా దేవుని మాటలు వినాలి. ఆ మాటలు విని దానికి అనుగుణంగా ఉండగలిగితే నా దేవుడు రెట్టింపు మేలు మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్దాం. రైట్, వాగ్దానం అర్థమైంది కదండి. ఏంటి? భయాల నుండి నా దేవుడు తప్పిస్తాడు. ఎవరికి తప్పిస్తాడు అయ్యా అంటే, యెహోవా యొద్ద విచారణ చేసిన వారికి నా దేవుడు తప్పిస్తాడు. బాగుంది సార్. మరి ఇలా చేసిన వాళ్ళకి ఎవరైనా దేవుడు తప్పించారా? గతంలో ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల చెంత విచారణ చేసినప్పుడు ఎవరినైనా నా దేవుడు తప్పించాడా? భయం నుంచి తప్పించినట్లు బైబిల్లో ఉందా అనంటే ఒక ముగ్గురిని నేను మీకు చూపిస్తాను. వారు కూడా వారి జీవితాల్లో భయపడుతున్నారు. వారు మూడు సందర్భాల మధ్యలో భయపడుతున్నారు. ఆ సందర్భాలు కూడా తెలుసుకుందాం. ఆ భయం నుంచి నా దేవుడు ఎలాంటి వెసులుబాటు వారికి ఇచ్చారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 15వ అధ్యాయాన్ని తీద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం: ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెముగాను నీ బహుమానమును ఆధిక్యతమగునని. స్తోత్రం చెప్పండి. రైట్, ఇక్కడ నేరుగా ఒక భక్తునితో నా దేవుడు చెప్తున్న మాట, అబ్రహామా నువ్వు ఏం చెయ్యొద్దు, భయపడకు. అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీకు ఎలా ఉంటానో తెలుసా? నీకు నేను కేడెముగా ఉంటాను. అంత మాత్రమే కాదు, నేను నీ బహుమానమును అత్యధికముగా చేసేదను. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎప్పుడు చెప్పారు అనంటే, ఇవి జరిగిన తరువాత. ఏం జరిగిన తర్వాత? అబ్రహాము కొన్ని కార్యక్రమాలు చేశాడు. దానికి ముందు అబ్రహాము చేసిన కొన్ని కార్యక్రమాలు బట్టి అబ్రహాము గారు భయపడబోతున్నారు. ఏం కార్యక్రమాలు చేశారు అంటే, ఉదాహరణకు బైబిల్ రెఫరెన్సెస్ నేను చూపించాను కానీ ఓకే, 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 14వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం: అబ్రహాము తన తమ్ముడు చెరబట్టునని విని 300 ఆ రాజును. రైట్, అబ్రహాము గారు భయపడిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే, తన తమ్ముడిని ఒక రాజుగారు ఏం చేశారు? హస్తగతం చేసుకున్నారు, చెరపట్టేశారు. తన తమ్ముడిని, తన రక్త సంబంధికుడిని ఆయన చెరపట్టాడని అబ్రహాం గారు ఏం చేశారంటే, తనకున్న సైన్యం అంతటినీ తీసుకొని ఆ రాజును ఏం చేశాడు? తరిమి కొట్టాడు. ఎప్పుడైతే ఆ రాజును ధైర్యంగా తరిమి కొట్టాడో అంత బాగానే జరిగింది, కార్యక్రమం అంత ముగిసిపోయింది, తమ్ముడిని ఇంటికి తెచ్చేసుకున్నాడు, అంత బాగానే అయిపోయింది. కానీ 15వ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాము జీవితంలో భయం వచ్చేసిందట. నేను ఇప్పుడు బాగానే తరిమాను, ఇప్పుడు సడన్గా అర్ధరాత్రి నేను ఏ రాజునైతే తరిమానో ఆ రాజే నా దగ్గరకు వచ్చి నన్ను కూడా చంపేస్తాడేమో, నన్ను కూడా తరిమి కొడతాడేమో, నాకు కలిగినంతటిని నాశనం చేసేస్తాడేమో, నాకు కలిగినంతటిని ఆయన హస్తగతం చేసుకుంటాడేమో, నా భటులను, నా సైనికులను, నాకున్న ఆస్తి అంతటిని వారు తీసుకెళ్ళిపోతారేమో అని భయపడుతున్న సందర్భం అది. నేను చెప్పాను కదా, వాక్యం 3 అంశాల్లో ఉంటుంది. 1 అక్షరానుసారం, 2 అలంకానుసారం, 3 మర్మయుక్తంగా. అక్షరానుసారంగా అక్కడ అబ్రహాము గారు తన తమ్ముడు పట్ల చేసిన కార్యాన్ని బట్టి అది రివర్స్ అవుతుందేమో అని భయపడుతున్న సందర్భం. అలంకారయుక్తంగా మనం కూడా చెప్పుకోగలిగితే, గతంలో మనం చేసిన కొన్ని పొరపాట్లకు, గతంలో మనం చేసిన కొన్ని తప్పులు, అయ్యా ఈ నెలలో నా మీదకి తీసుకురావద్దయ్యా, గతంలో నాకు తెలిసి తెలియక చేసిన పొరపాటు అది,
నాకు తెలిసి తెలియక నేను అవగాహన లోపం చేత చేసిన కొన్ని పొరపాట్లవి. ఆ పొరపాట్లు దయచేసి నా మీదకు వస్తాయని ఎవరైనా భయపడుతూ ఉంటే, అలాంటి స్థితిలో గతంలో చేసిన పొరపాట్లను బట్టి ఇబ్బందితోనూ భయంతోనూ రోజులు గడక మీరు గడిపిస్తూ ఉంటే, నా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అలనాడు అబ్రహాముకి ఇచ్చిన అదే వాగ్దానం చెప్తున్నమాట. అబ్రహామాలు భయపడద్దు. అలాగా మనకు కూడా చెప్తున్నాడు, ఓ డానియేలు భయపడద్దు, నేను నీకు కేడముగా ఉంటాను. స్తోత్రం చెప్పండి. కేడము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కేడము అంటే ఒక పెద్ద షీల్డ్ లాంటిది. యుద్ధాలు చేసే టైంలో చేతులు పట్టుకుంటారు కేడాన్ని. డాలు ఒక చేతిలో ఉంటే రెండో చేతిలో ఏముంటుంది? కేడ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని గొచ్చాలి, ఎవరైనా మీ కత్తితో పొడవాలి అని అంటే దేన్ని దాటుకుంటూ రావాలి? ఆ కేడని దాటుకొని మీ దగ్గరికి రావాలి. నా దేవుడు ఎలా ఉంటానంటున్నాడో తెలుసా? మీ మీద ఏ శత్రువు దాడి చేయకుండా నేను మీకు కేడంగా మారుతాను. స్తోత్రం చెప్పండి. నా దేవుడు ఇస్తున్న వాగ్దానం అండి. ఆయన వాగ్దానం చెప్పడం మాత్రమే కాదు, నేను ఎలా రక్షిస్తానో కూడా అని చెప్తున్న మాట. ఇదిగో అబ్రహాముకి ఇస్తున్న మాట. తన తమ్ముడి విషయంలో చేసిన కార్యాన్ని బట్టి భయపడుతున్న అబ్రహాముకి నా దేవుడు చెప్తున్న మాట, నేను నీ కేడంగా ఉంటాను అబ్రహాం. నీ చుట్టూ ఉన్న సైన్యాన్ని బట్టి అతిశయించొద్దు, నీ బలం పోతుందేమో అని అతిశయించొద్దు. శత్రువును నిన్ను ముట్టకుండా నేను నీకు కేడంగా మారబోతున్నాను. స్తోత్రం చెప్పండి. అదే అబ్రహాముకి అప్పటికే ఇంకో భయం కూడా ఉంది. నా దేవుడు వాగ్దానం చేసాడు ఇస్తానని. ముసలి సమయంలో కూడా మా ఆవిడ ఇంట్లో కూర్చొని నవ్విన నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చెప్పాలి? ఏమని? అది కూడా ఇస్తాడు ఎవడో, అది కూడా వస్తాడో ఎవడో అని బాధపడుతుంటే 2 వాగ్దానాలు ఒకే సెటప్లో ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇదిగో నేను నీకు కేడంగా ఉంటాను, అంత మాత్రమే కాదు, నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీ బహుమానాన్ని అత్యధికముగా మారుస్తాను. స్తోత్రం చెప్పండి. అబ్రహాము గారు అంత ఆశీర్వాదం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏం పని చేసినా వెంటనే మందిరానికి వచ్చేసేవాడట, దేవుని గుడారం దగ్గరకు వచ్చేవాడట. నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్న ఆ భక్తి జీవితమే ఈ అబ్రహాము గారికి కేడముగా మారింది. ఆయన బహుమానం అత్యధికంగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే భయంలో ఉంటారో, ఎవరైతే బాధల మధ్యలో, కన్నీటి మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో దేవుని సన్నిధానానికి వచ్చి ఎవరైతే విచారణ చేస్తారో, అబ్రహాముకి ఇచ్చిన అదే ఆశీర్వాదం దేవుడు మనకు కూడా దయచేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. రైట్. అంటే అబ్రహాములాగా మనం త్యాగాలేం చేయక్కర్లా. ఏ పని చేసినా ఎక్కడికి వచ్చేయాలి? వెంటనే మందిరాన్ని దగ్గరికి రావాలా, ప్రార్థనాత్మతో ఉండాలా. రైట్. నారాయణ గారి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ రోజు కూడా అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటారు. దేనికోసం? అయ్యా రోజు మేము ప్రార్థన చేసుకుంటామండి, కానీ మొదటి రోజు మాత్రం ఎవరు ప్రార్థన కావాలి? ఎందుకు అని అంటే, అదొక బలం సార్. కొత్త క్లాసులోకి వెళ్తున్నాం, పెద్దవాళ్ళ యొక్క ప్రార్థన మా జీవితంలో ఉంటే దేవుడు మాకు అన్ని మంచి పనులు వాళ్ళ ఇంట్లో చేసుకోలేరా? ప్రార్థనలో మీరు కూడా ప్రతి శనివారం మందిరంలో ఎందుకు కలవాలి? ఇంట్లో చేసుకోలేరా అంటే, నా దేవుడు తన వాక్యం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే సమూహంగా పరిశుద్ధమైన స్థలంగా భావించి ఎవరైతే మందిరంలో కలిసి ప్రార్థన చేస్తారో, కలిసి విజ్ఞాపన చేస్తారో, వారికి నా దేవుడు వారి బాధల నుండి తప్పించే వారిగా మారుస్తారు. స్తోత్రం చెప్పండి. అందుకే మందిరానికి రావాలి. అందుకే మందిరంలో మీరు ఆరాధన చేసేవారిగా మీరు మారాలి, మందిరంలో విజ్ఞాపన చేసేవారిగా మారాలి, మందిరంలో ఉపవాసంతో ప్రార్థన చేసేవారిగా మారాలి. ఆ పరిస్థితులన్నిటి నుంచి మనం దూరం అయిపోయాం అనుకోండి, ధన్యత మన జీవితంలోనే రాదు. మా ఇంట్లో కూడా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆడు కబుర్లు చెప్పడానికి, అరే నాకు ఆడు తెలుసురా, ఈడు తెలుసురా, ఎవడెవడో తెలుసురా అని అంటాడు. అన్నీ తెలిసినోడికి బొజ్జింగ్ అంటే భయం. ఏం భయం? ఏంటి? ఆడ బయట మేసం తీరే, నేను ఒక్క గుద్దనే ఇది మా కాలేజ్ టైంలో ఆడు ఒక గుద్దనే చచ్చిపోతాం అంటాడు. ఆడికి ఏమంటే భయం? ఈ మధ్య ఇవి కూడా ఎక్కువైపోయినాయి. ఇంట్లో అంట స్త్రీలందరూ అన్నిటినీ కంట్రోల్ చేస్తారు కానీ ఒక ఎలుగును పట్టుకోలేరంట వాళ్ళు. ఏం పట్టుకోలేరు? ఎందుకు? అమ్మమ్మో, మిగతావన్నీ మా మాటల ద్వారా ప్రభావించబడతాయండి, ఇవైతే మా మాటలు కూడా ఏం చేయవు. నేను అంటాను, ఇది చిన్న చిన్న ఆటలకి భయపడుతున్న మనమే
మన భవిష్యత్తు కోసం ఇంకెంత భయపడాలో చూడండి. ఎంతమంది నిజంగా ధైర్యంగా బ్రతకగలుగుతున్నారండి? నేను ఈ లోకంలో మహా అయితే 100 సంవత్సరాలు, దానికి మించిన గ్యారంటీలా, ఈ 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని ధైర్యం ఎవరికైనా ఉందా? అసలు అన్నిటికన్నా ముందు దానికోసం భయపడాలి మనం. దేనికోసం? అసలు దానికోసం. అది రావాలి అంటే ముందు ఈ చిన్న చిన్న భయాలన్నింటినీ మనం ఏం చేయాలి? కొంతమందికి చింత ఉండదండి, కొంతమంది చింత ఉండదు. మామూలుగా ప్రశాంతంగా ఉన్నవాడికి నీట్గా పడుకోవాలంటే మంచి పరుపు కావాలి, మంచి మంచం కావాలి, ఫ్యాన్ కావాలి, మొత్తం అంతా ప్రశాంతంగా ఉండాలి. అదే తాగినోడు పడుకోవాలంటే ఎక్కడ పడుకుంటాడు? చెప్పాలి. తాగినోడు ఎక్కడ పడుకుంటాడు? ఆడికి రోడ్డు పక్కనైనా ప్రశాంతంగా ఉంటాడు. ఆడి కాలువలో పడిపోయినా, ఆ గొట్టంలోంచి కాలువ నీళ్ళు ఆడి మీద పడిపోయినా ఆడికి ఏముండదు. ఎందుకు? లోన మత్తుతో నిండిపోయాడు. మత్తుతో ఆడికి భయం లేదు, భక్తి లేదు. పక్కనోడు ఏమనుకుంటారో అదే స్పృహలో మనం పడుకున్నాం అనుకోండి, అమ్మో నాకు గురకినిపెత్తుందేమో, నా డ్రెస్ ఏమన్నా కొద్దిగా పైకి కిందకు వచ్చేసిందేమో, 1కి 4 సార్లు సర్దుకొని మరీ పడుకుంటాం. అదే నిండు మత్తులో ఉన్నాం అనుకోండి, ఎవడు చూసినా లేనిపోని యాక్టింగ్లని, ఇవన్నీ స్టేటస్లో వచ్చేవేనండి. ఇదిగో ఏంటి, లోన ఒక మత్తు పదార్థమే ఆడికంత ధైర్యం ఇచ్చేసిందా? లోన ఒక మత్తు పదార్థమే ఒళ్ళు పైన తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ మార్చేసిన పరిస్థితి అండి. నా దేవుడు చెప్తున్న మాట, దయచేసి అదిగో మత్తు పదార్థాలు లోబెనైపోయి లోన బలం. ఈ మధ్య ఇది కూడా కూలీలు కూడా అంట పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఒక చిన్న గ్లాస్ వేసుకెళ్ళిపోతున్నారట. ఏం వేసుకెళ్ళిపోతున్నారు? దేనికమ్మా? పొద్దున్నే ఎందుకంటే బలం అండి, బలం. ఆ బలంతోనే లివర్ కూడా ఒక పర్సంటేజ్ దాని యొక్క ఫంక్షనాలిటీ ఏమవుతుంది చెప్పాలి, ఏమవుతుంది? నేను అంటాను, దయచేసి ఈ లోక భ్రమల్లో మీరు ఉండొద్దు. ఈ లోక ఆసక్తి పేరుమెట్ట నేను చెప్తున్న మాట, భయంతో ఉన్న వారికి నా దేవుడే వారికి దిక్కుగా మారతాడు. స్తోత్రం చెప్పండి. రైట్. ఎవరైతే భయంతో గతంలో చేసిన తప్పులను బట్టి, గతంలో చేసిన పొరపాట్లను బట్టి, నా దేవుడు నా మాటలు వినండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించడండి, దేవుడు నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచడండి, నేను చేసిన తప్పులు అలాంటివండి, అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. ఈ నెల జూన్ నెల 2వ పునరుద్ధానం నా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఎవరైతే యెహోవా యొద్దకు వచ్చి విచారణ చేస్తారో ఆ విచారణ చేసిన వారికి నా దేవుడు ఉత్తరం ఇస్తాడు, మీ భయాల నుండి తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, పొరపాట్లు జరుగుతాయి. మనుషులనగా పుట్టిన తర్వాత మనం అందరూ పొరపాట్లు చేస్తాం. రైట్. ఆ పొరపాట్లు సరి చేసుకునేటప్పుడు నా దేవుడు వాక్యంలో చెప్పినప్పుడు కూడా మీ పొరపాట్లు మీరు ఏం చేసుకోవాలి? సెట్ చేసుకోవాలి. పర్లేదులేండి, ఇప్పటికిప్పుడు చేసేయాలా, మహా అయితే మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత చేసుకుందాం అని అంటే నా దేవుడు ఆ సమాధానాన్ని కూడా ఏమీ చివరిలో ఒకటే చెప్తాడంట. పెద్ద ఐడియా లేదండి ఆయన ఎవడో, అయ్యా 30 సంఘంలో కట్టారంటే వాళ్ళ వల్లేనయ్యా, అబ్బే పెద్ద ఐడియా లేదండి నాకు. అమ్మ అసలు మీటింగ్లో పెట్టాడంటే వాళ్ళే వంటలు చేయాలండి, మీటింగ్లు పెట్టారంటే వాళ్ళే స్టేజ్లు వేయాలండి, మీటింగ్లు పెట్టారంటే అక్కడ పరిస్థితులన్నీ వాళ్ళే చేయాలి, నాకేం పెద్ద ఐడియా లేదయ్యా. ఎందుకయ్యా అంటే నేను అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకోలేదు, వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలా. అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు వాక్యపూర్వకంగా చెప్తున్నప్పుడు ఎవరైతే సద్వినియోగపరుచుకొని యెహోవా యొద్ద విచారణ చేస్తారో వారి పక్షాన దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. రైట్. మొదటగా అబ్రహామును నా దేవుడు ఎలా ధైర్యపరిచాడయ్యా అంటే, చేసిన పొరపాట్లను బట్టి, గతంలో జరిగిన విషయాలు బట్టి భయపడుతున్న అబ్రహాముకి నా దేవుడు కేడంగా మారాడు, తన బహుమానాన్ని అత్యధికంగా మార్చాడు. ఇంకొక ఆయన్ని మీకు పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. 16వ నంబర్ కలిగిన పేజీ. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు. అబ్రహాం గారైతే గతంలో జరిగిన పొరపాటు బట్టి భయపడ్డాడు. గతంలో జరిగిన యుద్ధాన్ని బట్టి, తన తమ్ముడు పక్షాన చేసిన యుద్ధాన్ని బట్టి భయపడిన వాడు అబ్రహాము. కానీ ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడట. ఆయన ఏం చూసి భయపడుతున్నారయ్యా అంటే, గాలిని చూసి భయపడుతుంది. గాలి కనిపిస్తుందండి మీకు ఎక్కడైనా? ఎవరైనా గాలిని చూడగలరా? చూడలేం. కానీ అబ్రహాం గారు ఏం చూసి ఈయన ఈ రెండో ఆయన దేన్ని చూసి భయపడుతున్నారు?
చాలా సందర్భాల్లో మనం కూడా అంతే, అలా అవుద్దేవో అని అనుకొని వీళ్ళు చేయటం మానేస్తున్నారట. ఏమని, ఇప్పుడు నేను ఈ పని చేస్తే అది నాకు వ్యతిరేకంగా మారి నేను అవమాన పడిపోతానేమో అని చేయటమే. అంటే లేదెక్కడ ఊహించుకొని ఏం చేసేస్తున్నట్టు చెప్పాలి, ఊహించుకొని ఏం చేస్తున్నట్టు భయపడిపోతున్నారు చాలామంది. ఆయన గాలిని చూసి భయపడిపోయి మునిగిపోయాడు. ఎవరు అని అంటే పేతురు గారు. ఎవరైనా రైట్. అదే అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనం 26వ వచనం నుంచి చూద్దాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి వెంటనే యేసయ్య ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడుకునని వారితో. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఇక్కడ జరుగుతుంది ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారిని చాలా దగ్గరగా అనుభవిస్తున్న నడుస్తున్న కొంతమంది స్నేహితులు, శిష్యులు. సుమారు ఆ 12 మంది శిష్యులను నా దేవుడు చెప్తున్నమాట, అరే మీరు రాత్రి బయలుదేరి ఆ తీరానికి మీరు వచ్చేయండి, మీరు అక్కడ వచ్చేటప్పటికి నేను అక్కడ సిద్ధంగా ఉంటాను, తర్వాత అక్కడి నుంచి అక్కడ మనం వేరే కార్యక్రమం చేద్దాం అని చెప్పారు. అందరూ రెడీ అయిపోయారు. అందరూ ఒక మంచి పడవను రెడీ చేసుకున్నారు, తినటానికి పడుకోవటానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. రాత్రి పడవ ప్రారంభమైంది. ఎప్పుడైతే పడవ ప్రారంభమైందో ఆ పడవ మధ్యలోనికి రాగానే ఎక్కడ లేని పెను తుఫాను, పెను గాలులు వీచినాయట. ఏమి వీచినాయి? పెను గాలులు, పెను తుఫానులు వీచి అక్కడ కంగారు పడిపోతున్న సందర్భం. ఎప్పుడైతే ఆ కంగారు పడిపోతున్నారో దూరం నుండి ఒక వెలుగు లాంటి స్వరూపం కనిపించిందట. ఏం కనిపించింది? ఒక వెలుగు లాంటి స్వరూపం. అసలే గాలి చేత పడవ అటు ఇటు తిరుగులాడి పడుతుందో, దూరం నుంచి ఒక వెలుగు లాంటి ఒక వ్యక్తి నేల మీద నడుచుకుంటూ రావటం వాళ్ళు చూశారో వెంటనే ఏమైపోయారు? వీళ్ళు చెప్పాలి, ఏమైపోయారు? భయపడిపోయారు. ఎప్పుడైతే భయపడిపోతున్నాయో అసలే గాలికి పడమేమైపోతుంది? ఊగుతుంది. వీళ్ళు భయం చేత కంగారుతో ఇలా ఊగాల్సిన పడవ ఇంకా బాబోయ్ టకటక ఏంటంట, అమ్మో ఇప్పుడు దాకా నీళ్ళ మీద నడిచేవాడిని అమ్మండి మేము, ఇటు పక్కేమో పడవ కుదురుంగల, ఈ లోపల మేము చూడకుండా దర్శనాలన్నీ మేము చూస్తున్నాం, ఉన్న పడవని వీళ్ళు ఇంకా ఏం చేసేస్తున్నారు? వీళ్ళు కంగారు పడిపోయారట. ఈ కంగారు పడిపోయిన విషయంలో సర్వశక్తి కలిగిన దేవుడు వస్తున్నా, వాళ్ళని తప్పించగలిగిన దేవుడు వస్తున్నా, ఆ దేవుడిని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? భూతం అనుకుంటున్నారట. ఇప్పుడు దాకా నా దేవుడు అలా చేయలేడే కంగారులో చూస్తున్నది ఎవరో మర్చిపోయి సర్వశక్తుడైన దేవుడు వస్తున్నా వారి కంటికి ఆ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అని వెంటనే వాళ్ళు తెలిసింది ఒకటి భూతం అనుకున్నారు. వెంటనే ఎవడి కాడు కింద లోన మనసులో ప్రార్థన చేసేసుకుంటున్నారేమో. అందుకే నా దేవుడు చెప్తున్నమాట, అయ్యో మీరు కంగారు పడద్దు, మీరు భయపడద్దు, నేనే. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. ఇదిగో ఎవరైతే తమ ఫ్యూచర్ ఇలా అయిపోతుంది, ప్రస్తుతం ఉన్న సినారియోలో నా భవిష్యత్తు ఇలా మారిపోతుంది, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల్లో, ప్రస్తుతం ఈ అలల చేత, ఈ గాలుల చేత ఉన్న పడవను, ఉన్న కుటుంబం సర్వనాశనం అయిపోతున్న సందర్భాలలో నా ఫ్యూచర్ ఏమీ లేదు, ఇంకా చనిపోవటమే నా శరణ్యం అని ఎవరైనా అనుకుంటుంటే నా దేవుడు వారితో చెప్తున్నమాట, భయపడద్దు, నేనే మీ దగ్గరకు వచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా నేను లేక ఆ పడవ ఏమైపోతుంది చెప్పాలి, ఏమైపోతుంది? ఊగిపోతుంది. కొన్ని కుటుంబాల్లో నేడు క్రైస్తవ్యం, క్రీస్తు వారి కుటుంబాల్లో లేక దేవుని ప్రజలుగా పిలువబడుతున్నా ఆ కుటుంబాలు ఏమైపోతున్నాయో తెలుసా అండి? చిన్న చిన్నాట్లకి తాను యొక్క పడవ గతి తప్పాల్సిన పరిస్థితి, కంట్రోల్లో లేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో లేనో, ఎవరికి పరిస్థితుల మధ్యలో ఉంటామో లేదో ఆ పరిస్థితుల మధ్యలో పడవ అలా కడుగుతూ ఉన్న సాక్షాత్తు దేవుడు కనిపించినా వారికి దేవుడిగా కనిపించట్లేదు. సాక్షాత్తు దేవుని మాటలు చెప్తున్నా ఆ మాటలు వారి చెవిని పెట్టలేకపోతున్నారు. సాక్షాత్తు దేవుడే తమ యొద్దకు వస్తాను, మీరు మధ్యలో ఉన్నారు కదా, అక్కడ దాకా వస్తారో లేరో అని నేనే మీకోసం ఇక్కడ దాకా వచ్చేసాను అన్నా వారి పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? దేవుడుగా ఆయన్ని గ్రహించట్లేదు.
నా దేవుని పేరట మీకు చెప్తున్నాను, భవిష్యత్తు చూసి చుట్టూ ఉన్న ప్రకంపనలను చూసి మీరు భయపడుతూ ఉన్నారేమో, నా దేవుడు మీ పడవని సమీపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చెప్తున్న మాట ఆ 27వ వచనం, యేసు ధైర్యం తెచ్చుకో. ముందు ఆ లోనున్న వాళ్ళందరితో చెప్తున్నమాట, ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యం తెచ్చుకుంటే నేనే మీ వద్దకు వచ్చేస్తాను. కంగారుతో వచ్చేస్తుంది కార్యక్రమాలు. ఏమైపోతాయి? కంగారుతో కొన్ని కార్యక్రమాలు. మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన ఉన్నాడు, చేసేది ఏమి ఉండదు, కంగారు ఎక్కువగా ఉంటుంది. ఏంటది? చేసేది ఏమీ ఉండదు, కంగారు. యూట్యూబ్లో కూడా మొన్న ఒకటి చూశాను, మొత్తం అందరు కష్టపడుతున్నారు. ఏంటి, ఒక బస్తా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక 10 అడుగులు 15 అడుగుల దగ్గర బస్తాలన్నీ దింపాలి. రైట్. అందరూ వరుసగా వాళ్ళ మీద బస్తా వేసుకుంటున్నారు, బస్తా తీసుకెళ్తున్నారు, బస్తా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. కానీ ఒకడు ఉన్నాడు ఆడు ఏం పని అయ్యా అంటే, బస్తా ఎత్తుతున్నట్టే ఉంటాడు కానీ ఎత్తట్లేదాడు, బస్తా మీద పెడుతున్నట్లే ఉంటున్నాడు కానీ మీద పెట్టట్లేదాడు. రైట్. అక్కడ దాకా వాడితో వెళ్తున్నాడు కానీ ఆ బస్తాను ఆడు ఏం చేయట్లేదు. అంటే ఆడు ఏం చేస్తున్నట్టాడు చెప్పాలి, ఏం చేస్తున్నట్టాడు? కొంతమంది ఇలాగే ఉంటారు, నేనున్నాను కదా నీతో, నేనున్నా కదా, నీ భారం నా మీదే, నేను కొద్దిగా షేర్ చేస్తాను యాక్టింగ్ అదంతా. ఎత్తుతున్నట్టే ఉంటాడు కానీ భారం అంతా ఎవరి మీద ఉంటుంది? మోసే వాళ్ళ మీద ఉంటుంది. అయ్యో, నాకు సహకరిస్తాను. నా స్నేహితులు చూసారా సార్, ఇంట్లో వాడు ఎవడు పట్టించుకోలేదండి, నా స్నేహితులు నా చుట్టూరు ఉన్నానంటే వాళ్ళని భారం పట్టించుకోరమ్మా, వారు చుట్టూనే ఉంటారు, ఎలా ఎత్తుతున్నారో క్లోజ్గా వాచ్ చేస్తారు తప్ప పనే. అందుకే నా దేవుడు చెప్తున్నమాట, ముందు మీరు భయపడద్దు. పడవలో మీరు ఈ పెనుగాలుల చేత మీకున్న పరిస్థితులంతా అల్లకల్లం అయిపోతుంది కదా, మీరు దయచేసి ఏం చేయొద్దు, కంగారు పడద్దు. మీరు కంగారు పడకుండా ఉంటే యెహోవానగు నేను, రక్షకుడగు నేను మీ పడవను నేను సమీపించేస్తాను. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. రైట్. యేసు క్రీస్తు ప్రభువారు అలా భయపడొద్దని చెప్పారు. ఆ భయపడొద్దని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కొద్దిగా నెమ్మల పడ్డారు. అందులో ఒక హీరో పైకి లేచాడు, నడుస్తూ రావటం చూస్తున్నాడు కదా, కామ్గా అక్కడే కూర్చొని నా దేవుడు పడవలోకి వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత ప్రశాంతంగా మారిపోద్దని విశ్వాసం ఉంటే బాగుండే. ఒక హీరో లేచారట, అన్నాడు, అయ్యా నువ్వైతే ఏంటది, నువ్వైతే నువ్వు ఎలా నడిచావో నేను కూడా ఏం చేయాలి చెప్పాలి, నేను కూడా ఏం చేయాలి. అసలే చాలా బాధలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, భయంతో ఉన్నారు, చచ్చిపోతారన్న భయంతో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న విశ్వాసపు తీర్మానం వచ్చేసింది ఒక ఆయనకి. ఆయన దేవుడు నమ్ముకొని అన్నాడట, సరే నేనే ఏం కావాలి సార్, నీవు ఎలా నడుస్తున్నావో నేను కూడా అలా నడవాలి. నడుస్తావా, సరే నీ విశ్వాసం ఉంటే అడుగేసేయి అన్నాడట. విశ్వాసంతో ఏమేసాడు, నీళ్ళ మీద అడుగు వేయాల్సిన అడుగు ఏదో మంచి రాయి మీద పడినట్టు అనిపించింది ఆయనకి. అడుగు పెట్టగానే సంతోషమైపోయాడు. 2వ అడుగు వేసాడు, బాగానే ఉంది. 3వ అడుగు వేసాడు, బాగానే ఉంది. చూసారా నేను ఎలా అడుగులు ఎత్తున్నాను అని వెనక్కి చూశాడు. అప్పుడు ఏ అడుగునైతే చూసి ఆయన బలపడ్డాడో, ఏ అడుగును చూసి అయితే ఆసక్తి వచ్చి 2వ అడుగు వేశాడో, అప్పుడు వెనక చూసి తిరిగి చూసేటప్పటికి ఎదురు దేవుడు కనిపించట్లేదట, చుట్టూ కనబడని గాలి కనిపిస్తుందట. వెంటనే ఏమైపోయాడు ఆయన చెప్పాడు, ఏమైపోయాడు? ప్రాబ్లంలో అడుగు వేస్తున్నప్పుడు, ఇబ్బందుల్లో మనం ముందడుగులు వేస్తున్నప్పుడు మన చూపు ఎవరి మీద ఉండాలో తెలుసా? సాక్షాత్తు పిలిచిన దేవుడి మీద. నేను వేదంలో కూడా ఎలా సెట్ అయిపోయినో చూసారా, నేను కన్నీటిలో కూడా అంత ఇబ్బందుల్లో కూడా ఎలా నిలబడ్డానో చూసారా. నన్ను అందరూ చూస్తున్నారు, వెనక్కి తిరిగారు అనుకోండి, దేవుడు కనిపించడు, కనిపించడు, కనిపించనివి కనిపిస్తాయి. దేవుడు కనిపించడం మానేశాడంటే అక్కడ ఇంకా చుట్టూరు ఏం కనిపిస్తుందంట ఆయనకి? గాలి కనిపించేటప్పటికీ భయంతో ఏమైపోయాడైనా. దయచేసి ఇలాంటి భయాల్లోనే చాలామంది ఉన్నారు. బాధలో మొత్తానికి వారి ఇబ్బందుల్లో వారి పరిస్థితుల మధ్య ధైర్యం తెచ్చుకుంటారు, అడుగులు ముందుకు వేస్తారు. ముందుకు వేసే టైంలో మనుషులుగా మనం చేసే పొరపాటు ఏంటయ్యా అంటే, ఎన్ని అడుగులు వేసాను వెనక్కి చూసుకున్నానండి, నన్ను అందరూ చూస్తున్నారా లేదా, మీరు ఎవరు సహకరించకపోయినా నేను ఎలా నడిచానో చూశారా అని ఒక్కసారి వెనక్కి చూశానండి, అంతే. ఎవరు కనిపించడం మానేస్తారు చెప్పాలి, ఎవరు కనిపించడం మానేస్తారు? నేను అంటాను,
సాక్షాత్ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ 4 అడుగులు వేసినైనా ఒక 100 అడుగుల దాకా వెళ్ళిపోయాడేమో. కన్ను చూపు దేవుని మీద లేకుండా ఆయన చూపు వెనక్కి తిరిగేటప్పటికి రావాల్సిన ఆశీర్వాదం లోనికి వెళ్ళిపోయింది. అప్పుడు నా దేవుడు ఆయన ఏమని పిలిచాడో తెలుసా? 30వ వచనం చూద్దాం. ఇప్పుడు 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పి వారు దోణి ఎక్కించినప్పుడు గాలి కుదురుగా ఉన్నాడు. ఏం చేయాలా? చూపు దేవుని మీద ఉండాలి, దేవునితో నడవాలి. నా దేవుడు చెప్తున్న మాట మునిగిపోతున్నప్పుడు పైకి తీసి చెప్పిన మాట కాదు ఇది. మునిగిపోతున్నప్పుడు చేతులు పైన పెట్టయ్యా నన్ను రక్షించయ్యా మునిగిపోతున్నాను అని చెప్తున్నప్పుడు రక్షించిన తర్వాత దేవుడు చెప్పట్లేదు, మునిగిపోతున్నప్పుడే చేయి పట్టుకుని అన్నాడు. రే, నీ విశ్వాసం ఉండాలి కదరా, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని విశ్వాసం నీకు ఉండాలిగా. నీ ఎన్ని అడుగులైతే నీకెందుకు? నీతో పాటు ఎవరు నడుస్తున్నారా, ఎవరు నడవట్లేదు, ఈ సంగతులన్నీ నీకెందుకో? అల్ప విశ్వాసి, నీ విశ్వాసం ఏం చేసిందో తెలుసా? నెలలో మునిగిపోయేటట్లు మార్చింది. నా దేవుడి పేరట చెప్తున్నాను, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారు అయిపోతున్న సందర్భాల్లో, వే ఫార్వర్డ్ ఏంటో అర్థం కాని సమస్యల మధ్యలో భయపడుతున్న వారికి నా దేవుడిస్తున్న గొప్ప విశ్వాసంతో కూడిన మాట ఏంటో తెలుసా? మీరు భయపడకూడదు, కంగారు పడకూడదు, మీ చూపు దేవుని వైపు ఉండాలా. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? ఆ దోణి ఆయన దగ్గరకు గనక రాగలిగితే, దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉండగలిగితే, ఏ గాలి అయితే మిమ్మల్ని అల్లకల్లోలం చేసేసిందో, ఏ ప్రకృతి అయితే మిమ్మల్ని అల్లకల్లోలం చేసేసిందో, ఏ గాలి అయితే మిమ్మల్ని ఉంచని పరిస్థితుల మధ్యలో పరవ కూడా తిరగబడుతున్న సందర్భాల మధ్యలో మీరు ఉన్నారో, ఎప్పుడైతే దోణిని నా దేవుడు ఎక్కాడో గాలంతా ఏమైపోయిందో తెలుసా? అణిగిపోయింది. ఏమైపోయింది అంటే ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. మీ పడవ ఊగిపోతుందంటే దాని సందర్భం మీ పడవలో ఎవరు లేనట్టు. యేసుక్రీస్తు ప్రభువారు లేని పడవలన్నీ ఊగుతాయి. దేవుడు లేని కుటుంబాలన్నీ ఇబ్బందుల్లో, కొలువుల మధ్యలో తిరుగుతూ ఉంటాయి, కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఆ కొట్టుమిట్టాడుతున్న సందర్భాల మధ్యలో వాక్య రూపకంగా నా దేవుడు వాగ్దానం దయచేస్తాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మీ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఆ వాగ్దానాన్ని పట్టుకుని అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు దయచేసి వెనక చూపు వద్దు. ఎవరైతే వెనక చూపు చూశారో వారి జీవితం అక్కడితో అయిపోయిందండి. లోతు భార్య వెనక్కి తిరిగింది, ఏమైపోయింది ఆవిడ? చెప్పాలి, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయిందని తెలిసి కూడా తన చూపు ఎదరే పెట్టుకుని పరిగెట్టారు మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? తన అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయారా? సురక్షితమైన ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయారా? నేను అంటాను, ఎవరైతే వెనక చూపు చూసుకుంటారో, ఒక్కసారి సరే ఎంత డీప్లోకి వెళ్ళిపోయినా చూద్దాం, నేను వెనక్కి తిరిగానండి, ఒక్కసారి లోకం వైపు తిరిగానండి. నా దేవుడు చెప్తున్నమాట, మీరు భయపడినప్పుడు మీ చూపు దేవుడిచ్చిన వాగ్దానం మీద ఉండాలి. దేవుడు మీకు దయచేసిన ఆ వాగ్దాన రూపకమైన వాక్యం మీద ఉండాలి. దాని ప్రకారం మీరు అడుగులు వేయగలగాలి. అలా అడుగులు వేయగలిగితే నా దేవుడు చెప్తున్న మాట, మీ భయాల నుండి తప్పిస్తాను, శ్రేష్టమైన వారిగా మిమ్మల్ని మార్చేస్తాను. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, మీ భయానికి కారణమైన గాలిని నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అణిచివేస్తాడు. అంటే మళ్ళీ మీ పడమ ఏమైపోద్దో తెలుసా? నెమ్మలంగా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. దేన్ని ఇబ్బందితో అయితే మీరు అటు ఇటు డ్యాన్స్లు వేసేస్తున్నారో, ఏ ప్రాబ్లంతో అయితే కొట్టిమిట్టాడిపోతున్నారో, నా దేవుడు ఆ దోణి ఎక్కునప్పుడట ఆ ఇబ్బందిని నా దేవుడు తీసివేస్తాడు. స్తోత్రం చెప్పండి. నా దేవుడు భయపడుతున్న వారిని తప్పించగలడు. ఎలా తప్పించాడు అబ్రహామునయ్య అంటే, ఆయన కేడముగా మారాడు, తన బహుమానాన్ని విస్తారంగా మార్చాడు. పేతురు గారి విషయంలో చెప్తున్న మాట, వాగ్దానంతో నడవగలిగాడు. నడుస్తూ దేవుని చూస్తున్నప్పుడు బాగానే నడిచాడు, కానీ ఎప్పుడైతే వెనక చూపు వచ్చిందో వెంటనే లోనికి వెళ్ళిపోయాడు. రక్షించిన దేవుడు, దోణి ఎక్కిన దేవుడు, ఆ గాలి నుండి నా దేవుడు ఏం చేశాడు? వారిని దూరపరిచాడు, గాలిని అణిచాడు. ఇంకా 3వ వ్యక్తి ఉన్నాడు. బైబిల్ సంగతి తీయొద్దు కానీ న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటయ్యా అంటే గిద్యోను. ఆయన దేని గురించి భయపడుతున్నారయ్యా అంటే, అయ్యా మేము కష్టపడింది మా నోటంటే తినటానికి లేని పరిస్థితి అయ్యా,
మేము కష్టపడ్డాం, వ్యవసాయం చేసుకున్నాం, మా పంట అంతా నూరంతలుగా పండింది. ఆ పండిన పంటను మేము తీసుకోలేని పరిస్థితి. అందుకే ఆ అధ్యాయం కనుక మీరు చదవగలిగితే చెప్తున్నమాట, ఆయనట తిరగలి దగ్గర దాక్కున్నాడట. ఆయన ఏం చేస్తున్నాడు? దాక్కుని ఆ గోధుమలన్నింటినీ దున్నుకుంటున్నాడంట. ఎవడన్నా చూస్తాడేమోనని. ఎందుకంత భయపడుతున్నావు? అయ్యా చూడండి అయ్యా, మా పరిస్థితి ఎలా మారిపోయిందయ్యా అంటే, దేవుని ప్రజలుగా ఉండాల్సిన మేము ఎలాంటివి అయిపోయాయంటే, సొంత పిల్లలను కూడా తినే అంత ఆకల్లో ఉన్నాం మేము. సమృద్ధిగా ఉండాల్సిన దేశం, సమృద్ధిగా ఉండాల్సిన మా కుటుంబం ఇప్పుడు సొంత పిల్లల్ని చంపుకొని తినవలసిన స్థితిలోనికి మేము వచ్చేసింది. అందుకే భయపడుతూ మేము మా గోధుమలను దున్నుకుంటున్నాం నాయన. ఆ దున్నుకొని పిండి చేసుకుని 2 అప్పాలు తీసుకుని కడుపారా తినాల్సిన ప్రయత్నంలో మేము ఉన్నాం. అలాంటి సమయంలో నా దేవుని దూత గిద్యోనుతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బలహీనుడవు కాదురా, నువ్వు పరాక్రమం కలిగిన బలాజ్యుడవు. స్తోత్రం చెప్పండి. అయ్యా నేను గిద్యోను, నేను బెన్యామీను వంశస్థుడను. ఇశ్రాయేలులోనే అతి స్వల్పమైన జనాంగం కలిగిన వాళ్ళం, ఇశ్రాయేలు వంశంలోనే బలహీనులుగా పిలువబడిన వాళ్ళం. మాకు ధైర్యం లేదు, మాకు బలం లేదు, మాకు యోగ్యత లేదు. నేను పరాక్రమవంతుడిని ఎలా అంటావయ్యా అంటే, నా దేవుడు భవిష్యత్తును చూడగలిగిన దేవుడు. ఆయన మీ వర్తమానాన్ని చూస్తాడు, మీ భవిష్యత్తును కూడా చూస్తాడు. ఆయన ఆ భవిష్యత్తును చూసి ఆ ఇశ్రాయేలును ఆ గొప్ప చెర నుండి విముక్తి పరిచాడు. గిద్యోను నువ్వే అని ఫ్యూచర్ని బట్టి గిద్యోను నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రోత్సహించాడు. ఎంతమంది అయితే పరిస్థితులకు భయపడిపోయి గోధుమలు దాక్కునేటట్లుగా, అంటే కొంతమంది ఉంటారండి ప్రపంచానికి కూడా కనిపించరాళ్ళు. ఏం చేయరు? ప్రపంచానికి కూడా. గతించిన వారంలోనే ఒక గొప్ప హత్యాకాండ జరిగింది ఏలూరులో, తెలుసా మీకు? ఏం జరిగింది? సత్రంపాడులో ప్రేమించానని ఒక ఆవిడ్ని పీక కోసి, ఆవిడ పీక కోయటమే కాదు, తర్వాత ఈడేమనుకున్నాడంటే నన్ను కూడా చేసేస్తారని ఆవిడికి కోసి ఈడు కూడా ఏం చేసేసుకున్నాడు. అలాంటప్పుడు ఎందుకురా ప్రేమ? అంత భయం లేనోళ్ళు, అంత పరిస్థితి లేని. అందుకే ఈ మధ్య చాలామంది, మీరంటే ఇంకో కొద్దిగా నిష్టగా ఉన్నారు, కొంతమంది బయటికి పంపించాలంటే భయం వేసేస్తుంది పిల్లల్ని. ఇప్పుడే చెప్తున్నాను, రానున్న దినాల్లో స్కూల్స్ గిల్స్ ఏమి ఉండవండి మనకి. ఎలా అయిపోతాయి తెలుసా? హోమ్ ట్యూషన్స్ అయిపోతాయి. అన్నీ ఏమైపోతాయి? ఇంట్లోనే కంప్యూటర్ ఒకటి కొనాలి, ప్రతిరోజు స్కూల్కి ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ ఉండేటట్లుగా ఇంట్లోనే ఆ కంప్యూటర్ దగ్గర ఇంటర్నెట్ పెట్టుకొని ఆన్లైన్లో టీచింగ్ స్టార్ట్ చేసేస్తారు మనకి. భవిష్యత్తులో టెక్నాలజీ ఆ విధంగా మారిపోతుంది. నేను చెప్తున్నమాట, అదిగో లోకస్తుల్లో అసలు ఆవిడెవరంట? వివాహానికి సిద్ధపడిపోతున్న స్త్రీ ఆవిడ. ఇంకో 2-3 నెలల్లో వివాహానికి సిద్ధపడుతున్న స్త్రీ గతంలో చేసిన పొరపాటును బట్టి, అమ్మా నీకు నాకు చెల్లి చేసేస్తాను, ఇంక నీకు నాకు సంబంధం లేదు అని చివరిగా ఒక మీటింగ్ కోసం రమ్మన్నాడట. ఫోన్లో ఇన్నాళ్ళుగా నాకు తెలిసినోడేగా, మంచోడే కదా అని వెళ్ళింది. అదే రోజు ఆవిడ జీవితానికి ఏమైపోయింది? అది జాగ్రత్త. ప్రపంచం మన కంట్రోల్లో లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి, ఎవరిని విశ్వసించి అడుగులు వేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు దాకా తెలిసిన వారే, అప్పుడు దాకా బాగా పరిచయం ఉన్న వారే మన పాలిట హింసకులుగా మారిపోతున్న సందర్భాల మధ్యలో మనం ఉన్నాం. గిద్యోను కూడా అంటున్న మాట, అయ్యా ఇశ్రాయేలులు గొప్ప సమూహం అయ్యా, యూదా గోత్రీకులు ఉన్నారు నాయన, లేవీయులు ఉన్నారయ్యా, వారికి లేని ధన్యత నాకెందుకు? లేదో నీ ఫ్యూచర్ని చూసిన దేవుడు గిద్యోన్ని ఏమని ప్రోత్సహిస్తున్నాడో తెలుసా? నువ్వు బలంతుడవు, నువ్వు పరాక్రమకాలిని కలిగిన వాడవు, నా దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి ఈ ప్రజలందరినీ విడువ చేసేవాడు నీవే అని ప్రోత్సహించే దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, అప్పుడప్పుడు కుటుంబంలో నా దేవుడు ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు. మీ కుటుంబ పరిస్థితులన్నింటినీ తిరిగి సెట్ చేయటానికి అందరినీ వాడుకోడు. కొన్ని సందర్భాల్లో ఒక్కరిని ఎలక్ట్ చేసుకుంటాడు, ఆయన ద్వారా నా కుటుంబాన్ని దేవుడి గిరిలోనికి తీసుకొచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. కానీ ఎవ్వరికి లేని ధన్యత గిద్యోనుకే ఎందుకు వచ్చిందంటారు? లేవీలు ఉన్నారుగా, ఆరాధన చేసేవారు ఉన్నారుగా, యుద్ధాలు చేసేవారు ఉన్నారుగా అని అంటే, గిద్యోనట భయంలోనూ ఇబ్బందులోనూ దేవునికి మందసాన్ని కట్టి కరువైన ఇబ్బంది అయినా దేవునికి ఆరాధన చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంటే
మన కీర్తనలో చదువుకున్న దాని ప్రకారం ఎవరైతే యెహోవా యొద్ద విచారణ చేస్తారో వారికి నా దేవుడు జవాబు దయచేస్తానని సెలవిచ్చినప్పుడు, ఇబ్బందుల్లో భయం చేత దానికున్న గోధుమలను దొల్లకొట్టుకుంటున్న సందర్భాల మధ్యలో ఆయన యొక్క భక్తిని చూసి నా దేవుడు చెప్తున్నమాట, అదిగో నీ ప్రార్థన నేను చూశాను, నీకు జవాబును దయచేపోతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించే ఒక గొప్ప యోధుడిగా మారిపోతావు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మీ భయం నుంచి తప్పించడానికి నా దేవుడు ఎవరినో వాడుకోవటం కాదు, నిన్నే వాడుకుంటాడు. మీరు యెహోవా మందిరానికి వచ్చి విజ్ఞాపన చేయగలిగితే, నాకు సహకరించేవాడు ఎవరైనా వస్తే బాగుండండి, నేను ఈ ఊబిలో పడిపోతున్నప్పుడు నా చెయ్యి అందించేవాడు ఎవరైనా ఉంటే బాగుండండి, ఇది కాదు. నా దేవుడి స్టైల్ ఏంటయ్యా అంటే, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారి ద్వారా మిగతా వాళ్ళందరికీ ఆశీర్వాద యోగ్యంగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వద్దు మనకే. గిద్యోను ఆదర్శంగా ఉండాలా, అని చేసిన ప్రార్థన ఆదర్శంగా ఉండాలా. ఎవరో పంపించి దేవుడు సహాయం చేయటం కాదు, నేనే నా స్థితిలో, నా ఉన్న స్థితిలో నా ఫ్యూచర్ని సెట్ చేసుకునేటట్లుగా నా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ ముగ్గురిని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ నెల. అబ్రహాము గారిని జ్ఞాపకం పెట్టుకోవాలా, పేతురు గారిని జ్ఞాపకం పెట్టుకోవాలా, గిద్యోను గారిని భయం పెట్టుకోవాలి. ఏంటయ్యా అంటే, వీరు కూడా భయంలోనే ఉన్నారు. వారు చేసిన కర్మలను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి భయపడుతూ ఉన్నదంతా పోద్దేమో అనే ఆసక్తితో ఉన్న సందర్భాల మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా జవాబు ఇచ్చిన దేవుడు నేడు మనకు కూడా జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే భయం చేత ఆయన సన్నిధికి వచ్చి ఎవరైతే మొర్ర పెడతారో వారి పక్షాన నా దేవుడు నేడు వారి భయం నుండి తప్పిస్తాడు. అలాంటి గొప్ప స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి వాక్య రూపకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చెప్పబోతున్న గొప్ప మాట, భయపడొద్దు. ఎవరో గతించిన వారంలో భయంతోనే జీవిస్తూ ఉన్నారేమయ్యా, ఈ నెల నా జీవితంలో ఎలా ఉండబోతుంది అయ్యా, సంవత్సర కాలంలో 6 సంవత్సరం అయిపోయింది నాయన, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రానున్న దినాలు ఏ విధంగా నడవబోతున్నాయి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, భయపడుతున్న వారందరికీ నా దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? భయపడొద్దు. మీ భయాలన్నిటిని తప్పించేవాడను నేను. ఎవరైతే యెహోవా యొద్దకు వచ్చి విచారణ చేస్తారో ఆ విచారణను నా దేవుడు ఉత్తర్వుగా మార్చి జవాబులను దయచేసి భయాల నుంచి తప్పించేవాడిగా నా దేవుడు ఇస్తాడు. మీ చదువు గురించి భయపడుతున్నారా? మీ వ్యాపారం గురించి భయపడుతున్నారా? మీరు పడబోతున్న కష్టం గురించి భయపడుతున్నారా? అయ్యో, ఎంతోమందికి నా ధనాన్ని ఇచ్చానండి, వారు నాకు తిరిగి ఇవ్వట్లేదండి, ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్న సందర్భాల మధ్యలో ఉన్నానండి, కష్టపడుతున్నాను కానీ ప్రతిఫలం నాకు రావట్లేదండి, కన్నీరు కారుస్తున్నాను కానీ జవాబులు నాకు రావట్లేదండి, నా పరిస్థితి ఇంకా ఎప్పుడు ఇక అగమ్య గోచరంగానే ఉంటుందని భయపడుతున్న సందర్భాల మధ్యలో ఉంటున్న వారికి నా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? భయపడొద్దు. మీ భయాల నుండి నేను తప్పిస్తాను, భయాల నుండి తప్పిస్తాను. అబ్రహాముకు అదే చెప్పాడండి, అబ్రహమా భయపడొద్దు, నేను నీకు కేడెంగా ఉంటాను, నేను రక్షిస్తాను, నీ మీదకు ఏ శత్రువు రాకుండా నీకు కేడెంగా మారుతాను, ఎవరు నిన్ను తాకడు. అబ్రహాం, అంత మాత్రమే కాదు, నీకు ఇచ్చిన ఆ వాగ్దానం గురించి కూడా భయపడుతున్నావా? ఎలా అవుతుంది ఈ వాగ్దానం నా జీవితంలో, ఎలా సార్థకారం అవుతుందని భయపడుతున్నావా? నీ బహుమానాన్ని కూడా వర్ధిలింపచేస్తాను. ఎందుకు తెలుసా? అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు విచారణ చేస్తూనే ఉండేవాడట. తను చేసిన ఏ పని బట్టి అయినా దేవుని సన్నిధికి వచ్చి విచారణ చేస్తూనే ఉండేవాడట. అందుకే అబ్రహాముకి అంత ధన్యతను దయచేశాడు. పేతురు గారి విషయంలో వస్తే అసలే ప్రాబ్లంలో ఉన్నవారు వాళ్ళు. ఉన్న పడవ కూడా అగమ్య గోచరంగా అటు ఇటు తిరుగులాడపడుతూ సందర్భాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, గాలి తుఫానుల చేత కొట్టబడుతున్న సందర్భాల మధ్యలో ఉన్న దేవుణ్ణి కూడా చూసి దయ్యం అనుకుంటున్నారు వాళ్ళు. కంగారు పడిపోతున్నారు కొంతమంది. దయచేసి కంగారు విడవండి. మీ కుటుంబానికి ఏమీ అవదండి.
గాలి చేత కొట్టుమిట్టాడుతూ, సాతాను శోధనల చేత కొట్టుమిట్టాడుతూ, ఇబ్బందుల మధ్యలో క్రీస్తు లేని కుటుంబాలుగా మీ కుటుంబాలు కొట్టుమిట్టాడుతుంటే దేవుని వాక్యం కూడా మీకు వ్యతిరేకంగానే వినిపిస్తుంది. కంగారు పడకుండా ఎవరైతే దేవునిని తేరు చూస్తారో, కంగారు పడకుండా ఎవరైతే దేవుని వాక్యాన్ని తేరి చూస్తారో, నా దేవుడు చెప్తున్నమాట, ఆ దోణిలోనికి దేవుడు వస్తాడట, ఆ గాలులను అణచివేస్తాడు. దయచేసి వాక్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధను ఉంచాలి. దేవుడిస్తున్న వాగ్దానాన్ని మీరు పట్టుకోవాలి. ఆ పట్టుకొని దానికి అనుగుణంగా మీరు ప్రార్థన చేయటం ప్రారంభించగలిగితే, నా దేవుడిస్తున్న గొప్ప వాక్యం ఏంటో తెలుసా? మీరు అలాంటి ఇబ్బందులకు ఏ గాలి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తుందో ఆ గాలిని అణిచివేయగలిగిన దేవుడు. ఎవరో వస్తారు, ఎవరో సాయం చేస్తారనేది కాదు. గిద్యోను భయపడుతున్న సందర్భాల్లో ఆ గిద్యోనునే వాడుకొని ఇశ్రాయేలుకు గొప్ప విడుదలను నా దేవుడు దయచేశాడు. ఏ సందర్భాల మధ్యలో మీ భయపడుతున్నా నా దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? మీ భయాలను తప్పించగలిగి ఉన్నతమైన వారిగా దేవుడు మారుస్తాడు. అలాంటి వాగ్దానాన్ని మీరు మాకు దయచేసిన విధానం బట్టి దేవాది దేవా నీకే వందనాలు అంటూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఇసాక్ గారు ప్రార్థనలు నడిపిస్తారు.